మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని నాగోబా దర్బార్ హాలులో మహిళా స్వయం సహాయక సంఘాలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గతంలో వైఎస్ఆర్ సీఎం గా ఉన్నప్పుడు మహిళలకు పావలా వడ్డీకి రుణాలు ఇచ్చారని గుర్తు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు 0 వడ్డీకే రుణాలు ఇచ్చారని అన్నారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర 1200 రూపాయలు ఉందని, త్వరలో మహిళలకు 500కి ఇస్తామని తెలిపారు. స్కూల్ యూనిఫామ్లు కుట్టే అవకాశం స్వయం సహాయక బృందాలకే కల్పిస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ బిల్లులు కూడా ఎక్కువగా వస్తున్నాయన్న సీఎం త్వరలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 1450 డ్వాక్రా సంఘాలకు సుమారు 60 కోట్లకు పైగా రుణాలను సీఎం బ్యాంక్ లింకేజీ కింద పంపిణీ చేశారు. ఫార్మా ప్రొడ్యూస్ కంపెనీ 25 లక్షలు, కేస్లాపూర్ నాగోబా ఆలయంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు 7 కోట్లను మంజూరు చేసినట్లు ప్రకటించారు. అంతకుముందు ముఖ్యమంత్రి నాగోబా ఆలయంలో నాగోబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పేదరిక నిర్మూలన సంస్థ వివిధ ప్రభుత్వ శాఖల స్టాల్స్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బొజ్జు పటేల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, పిఎస్, ఐటీడీఏపీఓ ఖుష్బూ గుప్తా, ఎస్సీ గోసాలం, ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. आपका निरीक्षण के लिए हाजिर है श्रीमान। అదేవిధంగా ఇతర మంత్రివర్యులు పెద్దలు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ముఖ్యంగా ఆడపిల్లలకి రాష్ట్రమంతా ఇంకా ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఇంకా 5,000 ఎక్స్ట్రాగా ఆదాయం మిగులుతుంది సార్. కానూరు ఖర్చుల ద్వారా ఫ్రీ బస్సు ఎక్కుతున్నారా అమ్మ? అందరు బస్సులో ఎవరైనా టికెట్ అడుగుతారా? ఏం లేదు కదా, సంతకు వచ్చినా ఆదిలాబాద్ పోయినా ఇంటర్వ్యూకి పోయినా లేకపోయినా ఫ్రీ బస్సులో పోతురు కదా, కేస్లాపూర్ దేవుని దర్శించుకున్న ఫ్రీ వస్తువులు కదా, అందరు వాడుతురు కదా. కానీ నిన్నమన్న బీఆర్ఎస్ వాళ్ళు ఆడపిల్లలకు ఫ్రీ బస్సు వద్దు, బంధు పెట్టుకుని ఆటో వాళ్ళకు వెళ్తలేవు అని చెప్పి రోజు పంచాయతీ పెట్టారు. ఏదైనా కలిస్తే అడుగుతుంది, ఆడపిల్లలకు ఫ్రీ బస్సు ఇస్తే వాళ్ళకి ఎంతకంత కడుపు నొప్పి వేస్తుందో, ఎంతకంత కష్టం వచ్చిందో చెప్పు. ఆడపిల్లలను ఆత్మగౌరవం బతకాలి అనేది మన అందరి ఆలోచన.
ఇవాళ బట్టి సారు మీకు ఉత్తి చేతులతో రాలే 60 కోట్ల రూపాయలు బ్యాంకులు ఇచ్చేసి ఎంచుకొచ్చింది. చర్చిస్తాను సార్ 60 కోట్లకి. మీకోసమే ఈ ప్రభుత్వం ఉంది. సోనియమ్మ ప్రభుత్వం ఇది, ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలనే. అందుకే ఇవాళ మొట్టమొదటి ప్రభుత్వ కార్యక్రమం ఆడబిడ్డల దగ్గరకు వచ్చినాం. మొన్న 7,000 మంది ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చినాం, స్టాఫ్ నర్సు ఉద్యోగాలు. అనేది ఏ కుటుంబంలో అయినా ఆడబిడ్డ బాగున్నప్పుడే ఇల్లు బాగుంటుంది. ఇల్లు చూడు ఇల్లాలని చూడు అన్నారు, అవునా? మరి ఇల్లు మంచుకుండాలంటే ఇల్లాలు మంచుకున్నప్పుడే మంచుకుంటుంది. అందుకే ఈసారి ప్రభుత్వము ఈ బట్టలు కుట్టేది నువ్వు చిన్న స్థాయిలో చేస్తున్నావు కదమ్మా, రాష్ట్రం అంతా ఈ సంఘాలకే బట్టలు కుట్టే మొత్తం ఇవ్వాలని అనుకుంటున్నావు. దానికి సంబంధించిన ముస్లింలు మొత్తం అంతా కంపెనీలో ఇచ్చేది ఆపి మీకే ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నాం. తప్పకుండా బట్టలు కుట్టేది కూడా సంఘాలకి అప్పచెప్తాం. అన్ని హాస్టళ్లలో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ బట్టలు కుట్టేది మీకే ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం. ఊర్లో నాగోబా దర్శనం చేసుకొని ఇక్కడ ఉండే మిశ్రమ వంశస్థులకు పోయినసారి మేము వచ్చినప్పుడే మాట ఇచ్చిన మా ప్రభుత్వం వస్తుంది. బట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు వారు ఆనాడు పాదయాత్ర చేసి మీ కష్టాలను తెలుసుకొని మీకు మేలు చేయాలన్న ఆలోచనతోటే ఆనాడు ఆదిలాబాద్ నుంచి వారు పాదయాత్ర మొదలుపెట్టారు. ఆ పాదయాత్రలో భాగంగా మీ కష్టాలు వారి దృష్టికి వచ్చినాయి. వారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం దృష్టికి ఆ విషయాలన్నీ తీసుకొచ్చిండ్రు. అదేవిధంగా మీ ఆడబిడ్డ, మీ ఇంటి ఆడబిడ్డ సీతక్క ఇవాళ మంత్రి అయి మీలాగానే ఊడేళ్ళ నుంచి వచ్చిన సీతక్క కష్టపడి చదువుకొని కష్టాలను చూసి ఆ కష్టాలను ఏ విధంగా ఎదుర్కోవాలన్న ఆలోచనతోని అడవి బాట పట్టి మళ్ళీ అక్కడి నుంచి ప్రజా జీవితంలోకి వచ్చి ఇవాళ రాష్ట్ర మంత్రిగా ఉండి ఈ ఆదిలాబాద్ ఆడబిడ్డల యొక్క ఆత్మగౌరవం నిలబెట్టడానికి మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఈరోజు సీతక్క ముందు ఈ మధ్యనే జరిగింది. మీ ఆదివాసులు అందరూ ఆయన నేను గుడికి వచ్చినప్పుడు మా వాడికి ఎమ్మెల్యే టికెట్ ఈసారి గెలిపించుకొచ్చుకునే బాధ్యత అని ఆ రోజు వాళ్ళు అడిగారు. వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం బొజ్జుకు మేము సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు. మీరందరూ కూడా మీ వాటిని ఆశీర్వదించి ఇవాళ ఎమ్మెల్యే చేసి ఈ వేదిక మీద మీ అందరి తరఫున మాట్లాడడానికి ఇవాళ ఇక్కడ ఉన్నాడు. ఇవాళ మీ ప్రాంతం ఆదిలాబాద్ ప్రాంతం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దత్తత తీసుకొని సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కానీ పాఠశాలల విషయంలో కానీ ఈ ప్రాంతంలో తాగునీటి విషయంలో కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం మీ ముందర పనిచేస్తుందని చెప్పి ఆయన మాట ఇచ్చినాం. ఈరోజు ఆ మాట నిలబెట్టుకొని మళ్ళీ మీ దగ్గరికే వచ్చి ఇక్కడి నుంచే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఈరోజు మీకందరికీ కూడా అండగా నిలబడడానికి గత 10 ఏళ్లలో మహాలక్ష్మి గ్రూపులు అంటే ఎక్కడున్నో తెలియని పరిస్థితి వచ్చి ప్రయత్నం చేసి ఇవాళ బ్యాంకులకు పైసలు ఇచ్చే పరిస్థితి కానీ ప్రభుత్వం ఎన్నడూ కూడా గతంలో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్నడూ కూడా ఆడపడుచులతో మాట్లాడాలి, వాళ్ళ ఆలోచన ఏమున్నది, వాళ్ళ కష్టం ఏమున్నది, వాళ్ళ సూచన ఏమున్నది, వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు తీసుకొని ప్రభుత్వం నడపాలన్న ఆలోచననే చేయలేరు. ఇవాళ మళ్ళీ మీకు పూర్వ వైభవం రావాలని, మీ చేతిలో నగదు ఉండాలని, మీ కుటుంబాలు బాగుపడాలని, మీరు ఆత్మగౌరవంతో 10 మందికి ఆదర్శంగా ఉండాలని, అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మీకు ఉచితంగా ప్రయాణం ఎక్కడికైనా వెళ్ళండి, ఎవరు టికెట్ అడగడానికి వీలేదని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఆయన దీపం పథకం ద్వారా మీకు సిలిండర్ గ్యాస్ పొయ్యి ఇస్తే 400లకు ఆయన సిలిండర్ ఉండే ఆయన మీరు కట్టెల పొయ్యితో కష్టాలు అడిగిబాట పట్టి కట్టెలు తెచ్చి వండి ఆ పొగ కొట్టం ఊది ఆ పొగ ఊపిరితిత్తులలో పోయి ఆడబిడ్డలు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే వాళ్ళ కష్టాలను దృష్టిలో పెట్టుకొని గ్యాస్ పొయ్యి సిలిండర్ 400 రూపాయలకి ఆయన ఇచ్చారు. కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారు వచ్చి అది 1200 చేశారు. ఇవాళ సిలిండర్ కొనుక్కునే పరిస్థితి లేదు, మళ్ళీ అడిగిబాట పట్టి కట్టెలు కొట్టుకొచ్చుకునే పరిస్థితి వచ్చింది.
నుంచి బయటకు తీసుకురావడానికి 500 రూపాయలకి మీ ఇంటికాడ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం. ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు తీసుకుంటున్నామంటే ఆడబిడ్డలను ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా, ఆడబిడ్డలు మంచిగా ఉన్నప్పుడే ఇల్లు బాగుంటుంది. అందుకే పెద్దలు చెప్పారు ఇల్లును చూడు ఇల్లాలను చూడు అని. ఇల్లు ఉండే విధానం బట్టి ఇల్లాలు ఆలోచన కానీ ఇల్లాలు విధానం మనకు అర్థమవుతుందని తొందరలోనే మీకు 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వడానికి మన కోశాధికారి మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క తొందరలోనే మనకు అనుమతి ఇవ్వబోతున్నాడు. తొందరలోనే ప్రియాంక గాంధీ గారిని పిలుచుకొని 1,00,000 మంది ఆడబిడ్డల్ని అందరం ఒక్క దగ్గర కూర్చొని ఈ 500 రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి మీ అందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకున్నది కరెంటు బిల్లుకే పోతుంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఆర్మూరు పట్టణంలోని డాల్ఫిన్ బెంగళూరు బేకరీని సివిల్ సప్లై, ఫైర్ స్టేషన్, రెవెన్యూ శాఖ అధికారులు తనిఖీ చేశారు. బేకరీలో గృహానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్లను సివిల్ సప్లై అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. అదేవిధంగా డాల్ఫిన్ బేకరీని అగ్ని మాపక శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 2 అంతస్తుల దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవిస్తే తీసుకోవాల్సిన పరికరాలు లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే బాధ్యులు ఎవరని దుకాణ యజమానిని నిలదీశారు. వెంటనే అగ్నిమాపక పరికరాలు అమర్చాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆ తర్వాత ఆర్మూర్ సివిల్ సప్లై నాయబ్ తహసీల్దార్ వినోద్ కుమార్ శ్రీనివాసులు, ఆర్ఏ అశోక్ సింగ్లు బేకరీని తనిఖీ చేశారు. బేకరీలో ఆహార పదార్థాల తయారీ అధ్వానంగా ఉండడం పట్ల దుకాణంలో పనిచేసిన వారిని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. कल आइस वालों को बुला गया होगा। अरे ऑलरेडी आर्डर పెట్టారు సార్. ప్రతి ఫ్లోర్ కు ఒకటి ఆర్డర్ పెట్టారు సార్. ఆర్డర్ పెట్టారు అన్నది నంబర్ ఎవరిది అన్నది నేను పోయి అది సార్ డబల్ 9 17 కెనడా సిలిండర్స్ ఉన్నాయి. చిన్న మరి ఇక్కడ సప్లై చేశారు. జనం నింపాను కదా, నింపాను కదా, మీకేం కదా ఇన్ఫర్మేషన్. ఆధార్ కార్డు తీసుకో. ఈరోజు విశ్వసనీయ సమాచారం మేరకు ఆర్మూర్ పట్టణంలోని డాల్ఫిన్ బేకరీని తనిఖీ చేయగా ఈ డాల్ఫిన్ బేకరీ నందు డొమెస్టిక్ సిలిండర్లతో ఫుడ్ స్టఫ్ తయారు చేయడం జరుగుతుందని గుర్తించడమైంది. ఈ తనిఖీలో 4 సిలిండర్లను డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకోవడం అనేది, అందులో 2 ఖాళీ సిలిండర్లు, 2 ఫుల్ సిలిండర్లను స్వాధీనం చేసుకోవడం అనేది, మరియు బేకరీ యజమాని మీద 6 కేసు బుక్ చేసి శ్రీయుత కలెక్టర్ సిఎస్ కోర్టుకు సమర్పించడం జరుగుతుంది. ఏరుగట్ల మండలం తొర్తి దోంచంద గ్రామాల ప్రత్యేక అధికారిగా ఏరుగట్ల మండల వ్యవసాయ శాఖ అధికారి అబ్దుల్ మాలిక్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఈరోజు ప్రభుత్వ ఆదేశాలనుసారం అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం తుర్తి మరియు దోంచంద గ్రామ ప్రత్యేకాధికారిగా ఈరోజు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గత 5 సంవత్సరాలు సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ అదేవిధంగా వార్డు మెంబర్లు సేవలు అందించినందుకు కృతజ్ఞతలు. అదే బాటలో ప్రత్యేక అధికారిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సెక్రటరీ గారు అదేవిధంగా గ్రామ సిబ్బందితో అనుసంధానం చేసుకుంటూ గ్రామానికి మరియు గ్రామ ప్రజలకు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఈ కాలంలో అందిస్తానని మీ అందరికీ తుర్తి మరియు దోంచంద గ్రామ వాసులందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. దయచేసి మీరు కూడా మాకు సహకరించాలని కోరుతూ ఇట్లు మొహమ్మద్ అబ్దుల్ మలిక్, మండల వ్యవసాయాధికారి, గ్రామ ప్రత్యేకాధికారి మరియు దోంచంద. సిరికొండ మండలంలో ప్రజాశంకరావం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ ఎంపీడీఓ చేతుల మీదుగా ప్రజాశంకరావం క్యాలెండర్ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిరికొండ ప్రజాశంకరావం ప్రతినిధి ఆర్సీ రెడ్డి, తహసీల్దార్ రవీందర్ రావు, నాయబ్ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్, జూనియర్ అసిస్టెంట్స్ న్యూస్ తెలంగాణ రిపోర్టర్ గణేష్, Q9 న్యూస్ రాయేశ్వర్, లోకల్ న్యూస్ ఆసిఫ్, రాజేందర్ గౌడ్, మల్లికార్జున మేశ్రీ, బండారి నరేష్, మోతి చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయాలని IFTU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముత్యన్న సుధాకర్లు పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ నెల 16న గ్రామీణ భారత్ బంద్ ఈ కార్యక్రమంలో మొత్తం కార్మికులు IFTU అనుబంధ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున వేలాదిగా ఈ సమ్మెలో పాల్గొనాలని, భారత్ బంద్ను జయప్రదం చేయాలని చెప్పేసి మనం కోరుతున్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అధికారానికి రాకముందు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఇప్పటి వరకు అమలు చేయకపోవడం చాలా విచారకరం. కాబట్టి నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు, కార్మికులు అనేక సంవత్సరాల నుంచి కొట్లాడి సాధించుకున్నటువంటి చట్టాల్ని పార్లమెంట్లో రద్దు చేసేసి ఒక్క చట్టం కూడా అమలు కాకుండా కార్మికులకు కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేసినటువంటి ఈ నరేంద్ర మోడీకి ఇప్పుడు బడ్జెట్లో కానీ గత కొన్ని సంవత్సరాల కిందట నేను 4 కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చినాం, 4 కోట్ల మందికి అనేక సౌకర్యాలు చేసినామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. 140 కోట్ల జనాభాలో 4 కోట్ల మందికి చేసింది ఏమీ లేదు, మాటలు తప్ప ఇంకోటేం లేదు. ఇవాళ రైల్వేని కానీ విమానాలని కానీ ఇంకోటి కానీ అన్ని ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా విచారకరం. కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16వ తారీఖు నాడు జరిగే భారత్ బంద్ను విజయవంతం చేయడానికి కార్మికులందరూ ముందుకొచ్చేసి తమ హక్కుల గురించి పోరాటాలు చేయాలని చెప్పేసి తెలియజేస్తుంది. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ మత్తత్వ విధానాలను అవలంబిస్తూ ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలను కొనసాగిస్తూ పాలన కొనసాగిస్తూ ఉన్నది. దీన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఈ నెల 16న భారత్ బంద్, ముఖ్యంగా గ్రామీణ భారత్ బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపును జయప్రదం చేయాలని చెప్పేసి ఈ పిలుపులో సంపూర్ణంగా పాల్గొంటామని తెలియజేస్తూ భారత కార్మిక సంఘాల సమైక్య IFTUగా మేము కార్మిక లోకానికి పిలుపునిస్తా ఉన్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ సర్కార్ వస్తున్న ఎన్నికల నేపథ్యంలో కూడా గత సంవత్సరం కంటే తక్కువ మళ్ళీ ఈసారి నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఇవాళ నిధులు కేటాయించారు. గత సంవత్సరం కేటాయించిన నిధులు కూడా ఖర్చు చేయకుండా మొత్తంగా కూడా రాబడి ఒకవైపు పెరుగుతూ ఉంటే లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో భారతీయుల దగ్గరికి నుంచి వసూలు చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా వసూలు చేసిన డబ్బుల్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తా ఉన్నది. దీన్ని నిరసిస్తా ఉన్నాం ప్రధానంగా. అదేవిధంగా ఈ దేశంలోని కార్మిక వర్గానికి, రైతాంగానికి, మహిళలకు, విద్యార్థులకు, అదేవిధంగా మిగతా సామాన్య మధ్యతరగతి ప్రజలకు కూడా అనేక రకాలుగా
వాళ్ళని ఇబ్బంది పెట్టే విధానాలను తీసుకొస్తా ఉన్నాడు, కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తా ఉన్నాడు. దీన్ని అందరూ ప్రజలు గుర్తించాలని చెప్పేసి ఈ మోడీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని చెప్పేసి మేము ప్రధానంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. ఈ నెల 16న జిల్లాలోని కార్మికులంతా కూడా భారత్ బంద్ లో పాల్గొనాలని చెప్పేసి IFTUగా మేము పిలుపునిస్తా ఉన్నాం. భీమ్గల్ ఎంవిఓ స్వామి భీమ్గల్ మండలం బాబాపూర్ బాబానగర్ గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ సెక్రటరీ మరియు ఎంవిఓ సిబ్బంది ఉపాధ్యాయులు కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో SSA JSA జిల్లా అధ్యక్షులు దప్పు దిలీప్, ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు ఎడ్ల బాలరాజు, మండల అధ్యక్షులు దుంపల నరేష్, మండల సలహాదారు రవి, ప్రధానోపాధ్యాయులు నరసయ్య, వి లక్ష్మీనారాయణ, అశోక్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రశాంత్, రమ్య, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలోని కాంతి హై స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తామే స్వయంగా తయారు చేసిన వంటకాలను స్టాల్స్ లో ప్రదర్శించి విక్రయించారు. ఈ సందర్భంగా కాంతి హై స్కూల్ కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి పరిశీలించి మాట్లాడుతూ అమ్మ చేతి వంట యొక్క ప్రాముఖ్యతను, వంట గదిలో అమ్మ పడే కష్టాన్ని పిల్లలకు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, అలాగే వ్యాపార విలువలు మరియు లాభ నష్టాల బేరీజు గురించి పిల్లలకు ఈ వయసులోనే అవగాహన వచ్చేటట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను అభినందించి విద్యార్థులను ప్రోత్సహించిన విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 100కు పైగా జట్లు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని వారు తెలిపారు. Bhaji, where is bhaji? Bhaji. Samosa, how much? What is this? Correct. Right. One, two, three. My name is Prahalya. I am studying in 5th class. Today I am feeling very happy because to participate in food festival in our Kanti High School. Food is an important part of any celebration in all nations of the world. Regardless culture or region, it can unite, strengthen and community bonds. Maggie, number 15. Hey, Soumya. ఈరోజు మా కాంతి హై స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే ఒక నానుడి ప్రకారము మనం తినే భోజనాలకు ఎంత విలువ ఉంటుందో మనందరికీ తెలుసు. అదేవిధంగా మన తినే భోజనాన్ని తయారు చేయడంలో ఉండేటువంటి శ్రమ, కృషి, మన ఇంట్లో అమ్మ తయారు చేసే భోజనం యొక్క శ్రమ, కృషి ఏ విధంగా ఉంటుందో పిల్లలకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో
ఈరోజు మా పాఠశాలలో పిల్లలే ప్రిపేర్ చేసి వివిధ రకాల వంటకాలు తీసుకుని వచ్చి వాళ్ళ స్నేహితులకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వ్యాపారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏ విధంగా తయారు చేయాలి, ఏ విధంగా దాన్ని అమ్మడం చేయాలి అనే ఉద్దేశం కూడా తెలియాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. చాలామంది పిల్లలు, దాదాపుగా ఒక 100 మంది పిల్లలు రకరకాల ఐటమ్స్తో స్కూల్కి రావడం జరిగింది. మీరు చూస్తూ ఉంటే ఇక్కడ చాలామంది పిల్లలు కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు. ప్రతి విషయాన్ని పిల్లలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ప్రతి కార్యక్రమం మా పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్నటువంటి మా ఉపాధ్యాయ బృందానికి మరియు మా పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా మా పాఠశాల యాజమాన్యం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.